ఏదో కాషాయ జెండా వేసుకొని వచ్చి ఎవరు టాటూలు వేసుకొని వచ్చి ఏంది ఈ డ్రామా, ఏంది ఈ కొత్త దుకాణం, ఇప్పుడు మీరు హిందువులే కదా? ఎస్, యువర్ హిందూ కదా? ఎస్, అబ్సల్యూట్లీ. ఆధ్యాత్మిక గురువులు అంటే ఎవరు? ఆధ్యాత్మిక గురువులు అంటే ఎవరైతే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని రంగాలలో పటిష్టమైన ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళే ఆధ్యాత్మికంగా. వాళ్ళు పండితులు, ఆధ్యాత్మిక గురువులు కాదు. చెప్పండి, ఆధ్యాత్మిక గురువులు అంటే మీరు చెప్పండి. మీరు ఇంత హిందూయిజం గురించి ఇంత షో కొట్టారు కదా. నేను హిందూయిజం గురించి ఇంత షో కొట్టలే. మీరు హిందూయిజాన్ని బ్లేమ్ చేయాలని చెప్పి మీరు ఒక కొత్త దుకాణం, కొత్త బట్టలు వేసుకొని వచ్చి నేను మార్కెట్లో సంపాదిస్తా, ఏ గురువు అయినా కూడా నేను మార్కెట్లో 10,000 కోట్లు సంపాదిస్తా, నేను ఆసనాలు పెట్టాలి, నా బిజినెస్ డెవలప్ చేయాలని ఎవడు అన్నాడు? ఇంత పెద్దగా ఉన్న చిన్నజీఆర్ స్వామి లాంటి వ్యక్తులే ఇవాళ దాకా బిజినెస్ అని చెప్పేసి ఎప్పుడు ప్రొవోక్ చేసుకోలేదు. మీరేందండి బిజినెస్ అని అంటారు? మీరు మీడియా మీకు అన్ని తెలిసిన ఎందులో మాట్లాడుతారు ఆన్ రికార్డ్ అని చెప్పి. నాకేం తెలియదు, నాకు తెలియదు. మీరు అంటారు కదా మీకేం తెలియదు అని, అందుకే తెలియదని అంటున్నారు. మరి మీరు చెప్పారు భయ్య ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ చదివి ఉండాలన్నారు.